గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వ్యవహారం హాట్ టాపిక్ గా మారుతోంది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరారు గద్వాల ఎమ్మెల్యే. కొద్ది రోజులైనా తిరిగి బీఆర్ఎస్ లోకి వెళ్లారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇష్యూపై సీఎం రేవంత్ కూడా సీరియస్ అయ్యారు. కృష్ణమోహన్ రెడ్డి యూటర్న్ కు కారణం ఏంటని ఆరా తీశారు. మంత్రి జూపల్లితో రాయబారం పంపారు సీఎం. కృష్ణమోహన్ రెడ్డి ఇంటికి జూపల్లి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి వెళ్లారు. కృష్ణమోహన్ రెడ్డి పార్టీ మార్పు కారణాలపై చర్చించారు. కాసేపట్లో మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియా సమావేశం నిర్వహించబోతున్నారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జంప్ అవడంతో అలర్ట్ అయ్యారు రేవంత్ రెడ్డి. రాత్రి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఇంట్లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన 9 మంది ఎమ్మెల్యేలతో డిన్నర్ ఏర్పాటు చేశారు. 9 మంది ఎమ్మెల్యేలు తనతోనే ఉన్నారనే సంకేతాలు పంపారు రేవంత్. అయితే వెళ్లిపోయిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కూడా మళ్లీ లాగే ప్రయత్నాలు సాగుతున్నాయి. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్లో చేరగానే తిరిగి బీఆర్ఎస్ పార్టీ గూటికి చేరేందుకు మళ్లీ ప్రయత్నాలు జరిగినట్టుగా తెలుసుకున్నారు ముఖ్యమంత్రి. ఈ నేపథ్యంలోనే ఆయన బీఆర్ఎస్లో చేరినట్లుగా ముఖ్యమంత్రి భావిస్తున్నారు. అయితే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్లో చేరేందుకు గల కారణాలను ఆయన అడిగి తెలుసుకున్నారు నేతలతో. ముఖ్యంగా ఆయన ఈ వ్యవహారం చాలా సీరియస్గా తీసుకున్నారు. జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావుతో ఆయన చర్చించారు. జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావును కృష్ణమోహన్ రెడ్డి ఇంటికి రాయబారానికి పంపారు. ఎందుకు పార్టీ మారాల్సి వచ్చింది, ఏం జరిగిందనే కోణంలో ఆయన ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జంప్ అవడంతో ఒక్కసారిగా రేవంత్ రెడ్డి అలర్ట్ అయ్యారు. రాత్రి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఇంట్లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన 9 మంది ఎమ్మెల్యేలతో డిన్నర్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ 9 మంది ఎమ్మెల్యేలు తనతోనే ఉన్నారని చెప్పే ప్రయత్నాలు, సంకేతాలు పంపే వ్యవహారాన్ని రేవంత్ రెడ్డి నడిపారు. వెళ్లిపోయిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కూడా మళ్ళీ కాంగ్రెస్లోకి లాగే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటుంది. కానీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వ్యవహారం బెడిసికొట్టడంతో తిరిగి ఘర్ వాపసీకి బీఆర్ఎస్ చేస్తున్నట్టు ప్రచారం జరగడం, అలాగే మరొక 3 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో తిరిగి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి అలర్ట్ అయినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకునేందుకు రాయబారాన్ని నడుపుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి మంత్రి జూపల్లి మరికొద్దిసేపట్లో మీడియాతో మాట్లాడే అవకాశం కనబడుతుంది. అయితే దీనికంటే ముందే జూపల్లి స్పందించారు. ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. పరామర్శ జరిగింది. ఏంటిదంటే అసెంబ్లీలో కారిడార్లో పాత సంబంధాలు కాబట్టి టీఆర్ఎస్ కలిసినప్పుడు మామూలుగా పలకరించుకోవడం, పరామర్శించుకోవడం అనేది ఒక లక్షణం. అంతే తప్ప ఏమీ లేదు. ఇవన్నీ కూడా ఊహాగానాలు, తప్పుడు ప్రచారం తప్ప ఇవన్నీ అటువంటి ఏమీ లేదని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంతే తప్ప వేరేమీ లేదు. సో రావడం జరిగింది, కలవడం జరిగింది, మంచిగా టిఫిన్ పెట్టారు. తర్వాత మరణంకో ప్రధాన ఇష్యూ ఏంటంటే ఈ సాగునీటికి సంబంధించి, గద్వాల నియోజకవర్గానికి సంబంధించి సాగునికి సంబంధించి ఈ రేలంపాడు రిజర్వాయర్ అవుతుందో వాస్తవంగా 4 TMCల కెపాసిటీ తోటి దానిలో ఏం జరిగిందో దాని కంప్లీట్గా లీకేజ్ రావడం, సీపేజ్ రావడం, దాని మూలంగా 2 TMCల కంటే అసలు నింపే పరిస్థితి లేదు. ఇప్పుడు మొత్తం కంప్లీట్ చాలా చోట్ల విపరీతంగా డ్యామేజ్ అయ్యి అది మొత్తం లీకేజ్ అవుతా ఉంది. అసలు అది ఏమైనా జరిగితే ఉంటుందా, జరిగితే అనేటువంటి పరిస్థితిలో ఉండేది. సో దాన్ని అంటే రైతాంగం కోసం దాన్ని సరిచేసే కార్యక్రమం కావచ్చు, అవకాశం ఉంటే దాన్ని పెంచే కార్యక్రమం కావచ్చు, రకరకాల ఇరిగేషన్ ఇష్యూస్ ఉన్నాయి. ఈ యొక్క రైతాంగానికి సంబంధించి, సాగునీటికి సంబంధించి పెండింగ్ వర్క్స్ ఏమిటో వాటన్నిటి కాంగ్రెస్ ఒకటి ఇవన్నీ మీరు చూసి నేను చెప్పేది ఏముంది, ఇలా విద్య ఏముంది, ఎక్కడ పోలే ఎక్కడ వేరే మారలే. ఎమ్మెల్యేలను టార్గెట్ చేసి ఎమ్మెల్యే అనుచరులపై దాడులు చేస్తున్నారు, పోలీస్ దాడులు అని అంటున్నారు సార్. అందుకే పార్టీ మారుతున్నట్టు సమాచారం. ఎమ్మెల్యే ప్రధాన అనుచరులపై కేసులు నమోదయ్యాయి. వ్యవస్థలో కింది స్థాయిలైనా పై స్థాయిలైనా అప్పుడప్పుడు తెలిసో తెలియదు జరగవచ్చు. సో అది అంశం కాదు. ప్రాధాన్యత ఇవ్వడం లేదు ఎమ్మెల్యేకు కాంగ్రెస్ పార్టీ. అందుకే పార్టీలో రిటర్న్ టర్న్ అవుతుంది. ముఖ్యమంత్రి గారు ఇవ్వడం లేదు. అవన్నీ పొరపాటు ఏమీ లేదు. ఎటువంటి గ్యాప్ అనేది లేదు. అందరం కలిసే ఉన్నాం, మాతో పాటు ఉన్నాం.
కాంగ్రెస్ కండువా ఇప్పుడు మాతో పాటే నాకంటే వస్తారు అంతకంటే ఎక్కువ సార్ కాంగ్రెస్ కండువా కప్పలేదని అంటున్నారు మీ ఎమ్మెల్యే గారు. కాంగ్రెస్ కండువా కప్పుకోలేదు అంటున్నారు ఎమ్మెల్యే గారు. ఎవరితో వాళ్ళు ఊహించుకుంటే ఎమ్మెల్యే గారే చెప్పారు. ఎమ్మెల్యే కన్నా ఓడిపోయిన వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తున్నారని చాలా టాక్ సార్. అందుకే పార్టీలు ప్రాధాన్యత వ్యవహారం అనేది పార్టీలో ఉందరూ అందరు ఉంటారు. పార్టీలో ఉంటుంది ఎవరు అంటారా? సార్ ఒక విషయం సార్, ఎవరికి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇస్తారు. మంత్రి గారు ఒక మాట ప్రజాప్రతినిధి గౌరవ శాసనసభ్యులు అంటే ప్రజల బాగు కోసం, ప్రజల మేలు కోసం, అభివృద్ధి కోసం, ప్రశాంతత కోసం, ఆరోగ్యం కోసం, చదువుల కోసం, నిరుద్యోగం కోసం వాళ్ళ సమస్య పరిష్కారం చేయడం మిగతావన్నీ కూడా అప్రస్తుతం, అనవసరం కూడా. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వ్యవహారం హాట్ టాపిక్గా మారుతోంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి, తిరిగి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరారు గద్వాల ఎమ్మెల్యే. అయితే కొద్ది రోజుల్లోనే ఆయన బీఆర్ఎస్లోకి చేరడంతో కాంగ్రెస్ నేతలు అలర్ట్ అయ్యారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు. జూపల్లి కృష్ణారావు మంత్రిని మళ్ళీ రాయబారానికి పంపారు. నేపథ్యంలో మంత్రి జూపల్లి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇంటికి వెళ్లారు. అటు ముఖ్యమంత్రి కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో డిన్నర్ సమావేశం ఏర్పాటు చేసి పార్టీ ఎమ్మెల్యేలు తనతోనే ఉన్నట్టుగా సంకేతాలను పంపుతున్నారు. ఈ నేపథ్యంలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వ్యవహారం మళ్ళీ చర్చనీయాంశంగా మారుతోంది. మా ప్రతినిధి మణికంఠ జాయిన్ అవుతున్నారు. మణికంఠ, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇంటికి జూపల్లి వెళ్లారు. ఆయనతో కలిసి భోజనం కూడా చేశారు. మళ్ళీ ఆయనతో మాటామంతి జరిగింది. ఏం జరుగుతోంది? బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని మళ్ళీ కాంగ్రెస్లో కొనసాగించేందుకే బుజ్జగింపులు జరుగుతున్నాయా? ఏం జరుగుతోంది? ఎగ్జాక్ట్లీగా మీరు అన్నట్టుగా ఈరోజు మంత్రి జూపల్లి కృష్ణారావు గద్వాల బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. ఈరోజు ఉదయాన్నే అక్కడికి వెళ్ళి కృష్ణమోహన్ రెడ్డితో కలిసి అల్పాహారం తీసుకున్నటువంటి పరిస్థితి. ఇటీవల అసెంబ్లీలో జరిగినటువంటి సమావేశం ఏదైతే ఉందో కేటీఆర్ తో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కలవడం, ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి వెళ్తున్నారనేటటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా వెళ్ళిన నేపథ్యంలో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయిపోయింది. అందులో భాగంగానే ఇంతకు ముందు కూడా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని పూర్తిగా చర్చలు జరిపి తీసుకెళ్లింది మంత్రి జూపల్లి కృష్ణారావు అనేటటువంటి టాక్ కూడా ఉంది. సో జూపల్లి కృష్ణారావు ఇచ్చినటువంటి హామీల మేరకే తాను బీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నట్టుగా కూడా అనుచరులతో చెప్పినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఇద్దరి మధ్యలో ఎవరైతే సరితా తిరుపతయ్య కావచ్చు, అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి విభేదాలు మరి కాస్త పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ పార్టీలో ఇమ్మడలేకనే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి చేరుతున్నట్టుగా ప్రచారం జరిగింది. అందులో భాగంగానే కేటీఆర్ ని కలిశారు. మరి అతి త్వరలో పూర్తిగా బీఆర్ఎస్ పార్టీలోనే నేను పని చేస్తాననేటటువంటి సంకేతాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇంటికి ఈ రోజు ఉదయాన్నే చేరుకోవడం జరిగింది. ఆయనతో కలిసి టిఫిన్ కూడా చేశారు. ఆ తర్వాత చాలాసేపు మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎక్కడ పార్టీ మారలేదు, కేవలం మాతో మాత్రమే ఉన్నారు. అసెంబ్లీలో పాత పరిచయాలు కాబట్టి కేటీఆర్ వాళ్ళంతా కలవడంతో వారితో మాట్లాడారు, వారితో పరామర్శ జరిగింది. కేవలం అంతవరకు మాత్రమే. పార్టీ మార్పు అనేది మొత్తం ఊహాగానాలు మాత్రమే. ఇప్పటికీ కూడా స్టిల్ నౌ కృష్ణమోహన్ రెడ్డి మాతోనే ఉన్నాడు, మా పార్టీలో ఉన్నాడు. ఇప్పుడు మేము అసెంబ్లీకి బయలుదేరుతాం, ఇప్పుడు కృష్ణమోహన్ రెడ్డి కూడా నాతో పాటు కలిసే వస్తున్నాడు, ఇందులో ఎటువంటి అనుమానాలు లేవు అంటూ కూడా జూపల్లి కృష్ణారావు చెప్పుకొస్తున్నారు. కానీ కృష్ణమోహన్ రెడ్డి పక్కనే ఉన్నారు. జూపల్లి కృష్ణారావు మాట్లాడుతున్నప్పుడు ఎటువంటి ఒక్క మాట కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి. ఈ అంశంపై అక్కడ ఉన్నటువంటి విలేకరులంతా కూడా ప్రశ్నించడం జరిగింది. మీడియా ప్రతినిధులు కృష్ణమోహన్ రెడ్డి గారు, మంత్రి గారు చెప్పేది నిజమేనా, మీరేమనుకుంటున్నారు, నిజంగా మీరు ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారా బీఆర్ఎస్ లో ఉన్నారా అనేటటువంటి ప్రశ్నలకు కూడా తానేది సమాధానం చెప్పకుండా నేను తర్వాత మాట్లాడుతా అంటూ కూడా అక్కడ నుంచి మెల్లగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మొత్తానికైతే మహబూబ్నగర్ జిల్లా రాజకీయాలన్నీ కూడా గద్వాల చుట్టే తిరుగుతున్నాయని చెప్పవచ్చు. మొదటి నుంచి కూడా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 14 అసెంబ్లీ స్థానాల్లో 12 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందగా కేవలం గద్వాల అలంపూర్ లో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ గెలుపొందడంతో అప్పుడు ఒకసారి గద్వాల నియోజకవర్గం అంతా కూడా చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత కొద్ది రోజులకే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాడనేటటువంటి ప్రచారం జరగడం, ఆ తర్వాత అప్పుడు జడ్పీ చైర్మన్ గా ఉన్నటువంటి సరితా తిరుపతయ్య కన్నీటి పర్యంతమైతూ మల్లురవి ఇంటికి చేరుకోవడం, అదంతా కూడా పూర్తిగా హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి. ఆ కొద్ది రోజులకి దాదాపుగా గత నెల 6వ తేదీన కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కలిశాడు, కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. ఆ తర్వాత
మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పూర్తిగా గద్వాల దానికంటే ముందు ఏం జరిగింది అంటే జూపల్లి కృష్ణారావును ముఖ్యమంత్రి పురమాయించి తిరిగి ఆయన ఇంటికి పంపినట్టుగా తెలుస్తోంది. ఆయనపై కాస్త సీరియస్గా కూడా ఈ వ్యవహారం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కృష్ణమోహన్ రెడ్డి ఏం జరిగింది, ఎందుకు వెళ్ళినట్లు, అసలు ఎందుకు ఇట్లాంటి పరిణామాలు జరిగాయనే విషయంలో ముఖ్యమంత్రి చాలా సీరియస్గా జిల్లా నేతలతో చర్చించినట్టుగా తెలుస్తుంది. దీంట్లో వాస్తవం ఎంత అంటే ఎందుకు ప్రాధాన్యత తగ్గింది, ఆయన ఎందుకు వెళ్ళిపోవాల్సిన కారణాలు ఎందుకు దారితీసాయని ముఖ్యమంత్రి సీరియస్గా ఆరా తీశారా? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే నిన్న జరిగినటువంటి ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. కాబట్టి ఒక్కసారిగా గద్వాల ఎమ్మెల్యే సొంత జిల్లా సీఎం సొంత జిల్లాలో ఉన్నటువంటి గద్వాల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి పార్టీ మార్పు అనేది పూర్తిగా చర్చనీయాంశంగా మారింది. కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్న నేపథ్యంలో అటు బీఆర్ఎస్ పార్టీ గర్వాపసి తెరపైకి తీసుకొస్తుంది. ఒక్క కృష్ణమోహన్ రెడ్డి కాదు, మరికొంతమంది పార్టీ మారిన ఎమ్మెల్యేలంతా కూడా తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నారనేటటువంటి వార్తల్ని కూడా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో కూడా అలజడి రేగెత్తింది. అసలు ఏం జరుగుతుంది, ఎవరు ఏ పార్టీలో ఉంటారో, ఎవరు ఏ పార్టీకి మారుతారు అనేటటువంటి అంశం అంతా కూడా పూర్తిగా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయిపోయింది. ఒక్కసారిగా కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సమయంలో కూడా పూర్తిగా జూపల్లి కృష్ణారావుతో కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరితో కూడా తనకు దక్కాల్సిన ప్రాధాన్యత గురించి మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినట్టయితే సరితా తిరుపతయ్యకు ఎక్కువ ప్రియారిటీ దక్కితే కనుక నాకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. నేను ఒక ఎమ్మెల్యేగా ఈ పార్టీలోకి వస్తుంటున్నాను కాబట్టి వన్ మ్యాన్ షో ఉండాలనేటటువంటి డిమాండ్ ని కూడా అక్కడ కాంగ్రెస్ అధిష్టానం ముందు పెట్టినట్టుగా తెలుస్తుంది. అప్పుడు కృష్ణమోహన్ రెడ్డి పార్టీలో చేరుతున్న సమయంలో కృష్ణమోహన్ రెడ్డి పెట్టినటువంటి డిమాండ్స్ అన్నింటినీ కూడా కాంగ్రెస్ అధిష్టానం ఓకే చెప్పింది. కానీ తీరా చూస్తే కృష్ణమోహన్ రెడ్డి పార్టీలో చేరిన తర్వాత కృష్ణమోహన్ రెడ్డి అనుచరులపై కూడా పోలీసు కేసులు అవుతున్నాయి. కృష్ణమోహన్ రెడ్డికి ఎక్కడ కూడా ప్రాధాన్యత దక్కట్లేదు అనేది కృష్ణమోహన్ రెడ్డి అనుచరులు చేస్తున్నటువంటి వాదన. ఈ నేపథ్యంలోనే కృష్ణమోహన్ రెడ్డి కూడా అదే అంశంలో కాస్త పార్టీలోకి వచ్చి తప్పు చేశాననేటటువంటి ఫీలింగ్ కు గురయ్యారు. అందులో భాగంగానే పార్టీలోకి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది అనేది కార్యకర్తలు చేస్తున్నారు. మనకంటే ఇప్పుడు మంత్రి తన ఇంటికి రావడము, అల్పాహారం తినడము, మళ్ళీ ఆయనతో చర్చించడం జరిగింది. మరి ఇంతకీ కృష్ణమోహన్ రెడ్డి మనసు మార్చుకున్నారా? బీఆర్ఎస్ వైపా, కాంగ్రెస్ వైపా? కార్యకర్తలతో పాటు చాలా మందికి ఇట్లాంటి సందేహాలు కనుక్కునే చాలా కన్ఫ్యూజన్ నెలకొన్న పరిస్థితి. ఇంతకీ కృష్ణమోహన్ రెడ్డి ఏం చెప్పదలుచు?